హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మొరా ఈ మలయాళ ఫిలిం రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 8న థియేటర్ రిలీజ్ అయ్యి అక్కడ ఈ సినిమా హిట్ ట్యాగ్ తెచ్చుకుంది మామ. అండ్ అదేవిధంగా థియేటర్ రిలీజ్ అయిన 6 వారాల గ్యాప్ తర్వాత లాస్ట్ మంత్ డిసెంబర్ 20 తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేశారు. 2 days బ్యాక్ మన ఛానల్ కూడా మీకు అప్డేట్ ఇచ్చా అండ్ రికమెండ్ చేశా. అండ్ అదేవిధంగా ఈ సినిమా రన్ టైం చూసుకుంటే 2 గంటల 9 నిమిషాలు క్రేజీ రన్ టైం. మరి ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే షార్ట్కట్లో చెప్తామా, మీకు ఎక్కువ రివీల్ చేయను. ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు మామ, చిన్న చిన్న దందాలు చేసుకుంటూ ఉంటారు అనమాట. హ్యాపీగా లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి అనుకోకుండా ఒక బిగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీ ఏంటంటే ఒక హెడ్ వీళ్ళకి ఒక పని అప్పు చెప్తాడు. ఆ పని ఏంటంటే మదురై అక్కడ ఒక ప్లేస్లో బ్లాక్ మనీ 30 కోట్లు ఉంది. ఆ డబ్బుని మీరు మాకు ఇస్తే మీకు కొంత షేర్ ఇస్తామని ఆ హెడ్ చెప్తారనమాట వీళ్ళకి. ఇక వాళ్ళకి ఆ ప్లేస్ తెలియదు కాబట్టి అక్కడ ఒక 2 పర్సన్ని వీళ్ళు గ్రూప్లో జాయిన్ చేసుకుని ఆ డబ్బు ఉన్న ప్లేస్కి ఈ 6 మంది వెళ్తారు మామ. ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు చూడండి. మొత్తానికి ఆ డబ్బుని తీసుకొని ఆ హెడ్కి అప్పచెప్తారు. మరుసటి రోజు ఆ హెడ్ ఏం చెప్తాడంటే, నేను ఒక ప్లేస్ చెప్తా, మీరు రండి, మీకు షేర్ ఇస్తానని చెప్తాడు. వీళ్ళు వెళ్తారు, అక్కడ మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది. అదేంటి, మొత్తానికి వీళ్ళకు ఆ షేర్ వచ్చిందా లేదా, ఏం జరిగింది అనేది మీరు సినిమాలో చూస్తారు. ఇంక నేనేం రివీల్ చేయను. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్, దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే స్టోరీ మామ. స్టోరీ సినిమాకి ప్లస్ పాయింట్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మామ, మెయిన్గా ఆ 4 ఆ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ చాలా నేచురల్గా ఉంది. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ బాగా క్రియేట్ అయింది అనమాట, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ కూడా సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎక్కడెక్కడ స్లో నేషన్ కాకుండా చాలా రేసీ స్క్రీన్ ప్లేతో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మలయాళం మూవీస్ చాలా స్లో నేరేషన్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చాలా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిమ్స్ కానీ, మలయాళం మూవీస్ చాలా స్లో నేరేషన్ ఉంటాయి. కానీ ఈ సినిమా అలా కాదు, చాలా డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్న, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అయితే చాలా పరిగెత్తుంటుంది, ఎక్కడెక్కడ బోర్ కొట్టదు. అది ఒక బిగ్ ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే సినిమాలో ఒక లవ్ ట్రాక్ ఉంది మామ. అది జస్ట్ ఒక 3 సీన్స్ అలా చూపిస్తాడు డైరెక్టర్. ఈ 4 ఫ్రెండ్స్లో ఒకరిది లవ్ ట్రాక్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయలేదు డైరెక్టర్. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా. 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక లవ్ ట్రాక్, ఒక సాంగ్, ఏదైనా మంచి సాంగ్ పెట్టుంటే కొంచెం చాలా బాగుండేది. అది జస్ట్ డైరెక్టర్ మిస్ చేశాడు. అండ్ అదేవిధంగా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నేరేషన్ వెళ్ళింది అనమాట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చెప్పే కదా బిగ్ ప్లస్ పాయింట్, రేసీ స్క్రీన్ ప్లే. సో ఇది సినిమాకి మైనస్ పాయింట్. ఆ లవ్ ట్రాక్ ఫిల్ చేయలేకపోవడం, ఫస్ట్ హాఫ్లో కొంచెం లిటిల్ బిట్ డ్రాక్ అండ్ స్లో నేరేషన్ ఉండడం, ఇది మైనస్ పాయింట్. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 3.25 మామ. ఫైనల్గా వర్త్ మూవీ. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ క్లైమాక్స్లో కొంచెం బ్లడ్ బాత్ ఉంటుంది, అంటే వైలెంట్ సీన్స్ ఉంటాయి, అది మ్యాటర్. కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు, నో వల్గరిటీ సీన్స్. ఓకే, క్లియర్. వర్త్ మూవీ. వెంటనే అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాని ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.